అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ చేపడుతున్న సమ్మెలో భాగంగా షో కాజ్ నోటీసులను అధికారులకు సమాధానాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి అందజేశారు. గుజరాతీపేట జంక్షన్ నుంచి ఐసిడిఎస్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 38వ రోజు సమ్మెలో భాగంగా షోకాజ్ నోటీసులకు సమాధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె సమంజసమైందని, గత 4 సంవత్సరాలు అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. అధికారుల బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో ఇవ్వటం, నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. పరిష్కారం కోసం గత 38 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం మేము అంగన్వాడీ ఉద్యోగులు సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిన్న 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శిబిరాలు కొనసాగిస్తూ విజయవాడలో నాయకత్వం అంతా కూడా అమర నిరాహార దీక్షలో కూర్చున్నారు. వాళ్ళకి ఏమైనా జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి చేసే పోరాటంలో ఈరోజు కనీసం దానికోసం ఆలోచించే యోచన కూడా ఈరోజు లేకుండా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంగన్వాడీ ఉద్యోగులపై పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసేటట్టుగా ఎస్మాన్ ప్రయోగించి అల్టిమేటం జారీ చేసి షోకాజ్ నోటీసులు రిలీజ్ చేసి అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా తొలగిస్తామనే రీతిలో ఈరోజు ప్రభుత్వం ప్రవర్తిస్తుండడం, అధికారులు బెదింపులకు దిగడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే మరింత ఉవ్వెత్తి ఎత్తున ఎగసిపడి అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సమస్యలు పరిష్కరించే చేస్తున్నాము అంగన్వాడీ ఉద్యోగులకు అని చెప్పేసే రీతిలో వాళ్ళ పత్రికల్లోని వాళ్ళ ఛానల్లోని ప్రకటించడం అనేది చాలా ఆశాస్పదమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగులు న్యాయ మెయింటెనెన్స్ కనీస వేతనం 26,000 అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేసి మీ తాలూకా చిత్తశుద్ధిని, మీ తాలూకా ప్రభుత్వం తాలూకా బాధ్యతని మీరు నిర్వహించాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుకుంటున్నాము. మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాలి. అలాగే అంగన్వాడీ ఉద్యోగం చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తుంది, దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఏం కోరలే, మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి అని చెప్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమని చెప్తున్నాం. కనీస వేతనం అమలు చేయమని చెప్తున్నాం. కనీస వేతనం 26,000 అయితే కనీసం అంత సగం కూడా లేదు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అర్థంగా ఇస్తున్నారు. కనీసం అదేనే ఇవ్వండి. చేస్తాం అంటున్నారు, సంతోషమే. జీవ రూపంలో ఇవ్వండి అంటున్నాం. మీరు చేస్తాం, ఏదైతే చేస్తాం జూలై నుండి చేస్తాం అంటే జీవ రూపంలో ఇవ్వండి, వెంటనే విరమిస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా. దాని బదులు దాని వ్యతిరేక చర్యలు అంగన్వాడీలు అన్నది ఉద్యోగులకు గుర్తించాలని ఎప్పటి నుండో అడుగుతున్నారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళకి ఉద్యోగులకు గుర్తించడం లేదు. ఎస్మా అన్నది అత్యవసర సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వీళ్ళ మీద ఎస్మా ఏ విధంగా ప్రయోగిస్తారు? ఇది చాలా చట్ట వ్యతిరేకం. ఆ విధంగా బెదిరించి కొంతమందిని లోపర్చేసుకుందానికి ప్రయత్నం అయినా కూడా, అంగన్వాడీలు మహిళలు అయినా కూడా, పండుగ వచ్చినా కూడా